అట్లెట్లా బేరిష్ అని 100% ఉన్నారు బ్రదర్ అని అడిగారు. సో నేను ఒకటే చెప్తాను, ఇక్కడ డే హై అనేది క్రాస్ చేసి ఇమీడియట్గా రిజెక్షన్స్ వస్తున్నాయి. అండ్ డే హై క్రాస్ చేసే ముందు దీనికి సపోర్ట్గా ఇది వర్కౌట్ చేసి ఉండే. అండ్ ఇక్కడ మనకి ప్రీవియస్ డే క్లోజ్ కూడా సపోర్ట్గా వర్క్ చేసింది. అందుకే మార్కెట్ ప్రైస్ ఇక్కడ రిజెక్షన్ ఇచ్చింది. బట్ ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ని ఫుల్ బుల్లిష్ బేరిష్ క్యాండిల్తో బ్రేక్ చేసిందో కన్ఫర్మేషన్ అయింది, ఓకే దీన్ని బ్రేక్ చేసేసింది. ఇక్కడ సేమ్ జోన్ 20 EMA కూడా ఉంది, ప్రీవియస్ డే క్లోజ్ ఉంది, దీన్నే బ్రేక్ చేసేసింది. ఓకే, సో దెన్ నెక్స్ట్ డైరెక్షన్ ఇటే కదా, ఇటే అంటే ఎట్ సైడ్ ఉంది, ఏమున్నాయని డైరెక్షన్ ఇటు పోవాలా. ఇక్కడ లిక్విడిటీ ఉంది, ఇక్కడ లిక్విడిటీ ఉంది. అండ్ మోర్ ఓవర్ విక్స్ అనేది చాలా క్రూషియల్ గేమ్ ప్లే చేస్తుంది. సో విక్స్ అలోన్ కెన్ మూవ్ మార్కెట్. నేను అదే రాసుకుంటాను ఇక్కడ, విక్స్ అలోన్ కెన్ మూవ్ మార్కెట్. ఎందుకు అట్లా రాసుకుంటున్నానంటే నా ట్రేడింగ్ రిపోర్ట్లో November 16th, ఓకే, November 16, 2023లో కూడా నేను నోట్ చేసుకొని పెట్టుకున్నాను. ఓకే, ఇది నా ట్రేడింగ్ రిపోర్ట్ ఆ రోజు. సో విక్స్ అప్ సైడ్ ఉంది, విచ్ మీన్స్ మార్కెట్ కెన్ టేక్ రివర్సల్. ఓకే, సో వెన్ విక్స్ ఈజ్ హై అండ్ మార్కెట్ ఈజ్ మూవింగ్ అప్, స్టీప్ ఫాల్ క్యాన్ బి ఎక్స్పెక్టెడ్. ఆ స్టీప్ ఫాల్ ఇక్కడ జరిగింది. అండ్ ఇవాళ కూడా ఆ స్టీప్ ఫాల్ ఇక్కడ జరిగింది. మార్కెట్ అప్ సైడ్ ఉండింది కానీ ఒక్కసారికి ఇట్లా జరిగింది. సో ఫెయిర్ వాల్యూ గ్యాప్లో 20 EMA ఇవన్నీ మనకు ఒక పర్ఫెక్ట్ రెసిపీ. అండ్ దీనికి కన్ఫర్మేషన్, ఈ బేరిష్ క్యాండిల్కి కన్ఫర్మేషన్ ఏంటి తెలుసా, మనకి సెన్సిబుల్ అని ఒకటి ఉంటుంది కదా, సెన్సిబుల్లో ఇక్కడ ఎగ్జాక్ట్లీ 11:25కి కదా, ఇది 11:20 చేంజ్లో ఉంది. చూడండి టైం 11:20 తర్వాత డేటా మొత్తం షిఫ్ట్ అయిపోవాలి. షిఫ్ట్ అని అంటే ఇప్పుడు 5 minutesలో చూద్దాము. సో 11:20 తర్వాత మ్యాక్స్ పెయిన్లు డేటా పెయిన్ ఇగో చేంజ్ 11:25కి 1.CR. ఓకే, పుట్స్ బైబ్యాక్ చేసుకున్నారు. పుట్స్ బైబ్యాక్ అంటే ఎగ్జిట్ అయిపోయారు, బట్ బైబ్యాక్ అంటే పుట్స్ వాల్యూ పెరుగుతుందని. వెంటనే పీసీఆర్ కూడా డౌన్ ఫాల్ అయిపోయింది, పీసీఆర్ చేంజ్ అవుతుంది. అండ్ మ్యాక్స్ పెయిన్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి షిఫ్ట్ అవుతుంది మ్యాక్స్ పెయిన్. సో ఇదేంటంటే మార్కెట్ మూవర్ అని అర్థం అనమాట. సో ఇది డెఫినెట్గా ఈ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మనం ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ తర్వాత ఈ రీటెస్ట్లో తీసుకున్నాం. ఇది ఇక్కడ నుంచి ఇట్లా పడాలి కానీ పడలేదు, బట్ మన బ్యాడ్ లక్, కాస్ట్ ఎగ్జిట్ అయినాం. బట్ మీరు చూసారు కదా 6,000 ప్రాఫిట్ సంథింగ్ ఎంతనో ఉండేది. బట్ మనం నెక్స్ట్ టైం డెఫినెట్గా స్టాప్ లాస్ మేనేజ్మెంట్ మీద వర్క్ చేద్దాము. అదే కనుక ఇక్కడ ఉండుంటే ఇప్పటికీ 60,000-70,000 ప్రాఫిట్లో ఉండేది. సో ఇది వెంటనే ఫస్ట్ ఏం చేయాలి, మనం ట్రేడింగ్ జర్నల్లో వెళ్ళిపోవాలి. మన ట్రేడింగ్ జర్నల్లో స్క్రీన్ షాట్, మన పర్పస్ అది ఏంటి, మిస్టేక్స్, ఎమోషన్స్ అన్నీ రాసుకోవాలి. ఇది రికార్డ్ చేసుకొని పెట్టుకోండి. మనకి ఇదే మన మెయిన్ వెపన్, మన ట్రేడింగ్ జర్నలే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నేను ఎందుకు అంత షూర్గా ఉన్నా అంటే నా డేటా నేను రికార్డ్ చేసుకుంది ఇవి. సో ఇందులో కరెక్ట్గా పనిచేసినాయి. సో ఇప్పుడు పనిచేస్తుంది. హిస్టరీలో ఆల్ ద టైమ్ హిస్టరీ విల్ రిపీట్ అగైన్ అండ్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ.